తెలుసుకుంటారు. వినాయకుడి జననం ఎలా జరిగింది అనే విషయం మీకు చెబుతున్నాను. ఒకరోజు పార్వతీమాత స్నానానికి వెళ్తూ కైలాసంలో నందిని ద్వారానికి సైనికుడిగా ఉంచారు. పార్వతీమాత స్నానానికి వెళ్తూ నందిని ఆపగా మహాశివుడు రాగానే నంది ద్వారానికి అడ్డంగా పక్కకు జరిగి మహాశివుడికి లోనికి పంపించారు. దానికి పార్వతీమాతకు నందిపై కోపం వచ్చింది. తర్వాతి రోజు అలా జరగకూడదని తన మహల్లో ఉన్న మట్టితో ఒక చిన్న బాలుడి విగ్రహం చేసి దానికి ప్రాణం పోశారు. ఆ ప్రాణం పోసిన మట్టి బొమ్మను ద్వారానికి పాలకుడిగా ఉంచి మహాశివుడు ఎవరు వచ్చినా రానివద్దని చెప్పారు. ఆ బాలుడు మాత చెప్పినట్టే, పార్వతీమాత చెప్పినట్టే చేశాడు. ముందుగా నంది వచ్చాడు. నందిని కూడా లోనికి పంపలేదు. తర్వాత మహాశివుడు రాగా మహాశివుడితో కూడా గొడవపడి మహాశివుడిని కూడా లోనికి పంపలేదు. ఈ విధంగా ఆ బాలుడు ఎవరు వచ్చినా లోనికి పంపకపోవడంతో మహాశివుడికి కోపం వచ్చి త్రిశూలం తీసుకొని మహాతాండవం చేయసాగారు. దాన్ని ఆపడం కోసం బ్రహ్మ వచ్చి ఆ పిల్లవాడితో ఆపుదామని తమ సైనికులను పంపించారు. ఆ బాలుడు ఆ సైనికులను కూడా బాగా కొట్టి పంపించేశాడు. తర్వాత బ్రహ్మ తన బ్రహ్మాస్త్రాన్ని వాడదామంటే చిన్నపిల్లలపై బ్రహ్మాస్త్రం వాడకూడదని గ్రహించి వివిధ రకాలైన అస్త్రాలను ఉపయోగించారు. అవేవి ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి. ఆఖరికి శివుడు మహా ఆగ్రహంతో తన త్రిశూలం ప్రయోగించాక ఆ బాలుడి తల శరీరం వేరువేరయ్యాయి. అది చూసిన పార్వతీమాతకు బాగా కోపం వచ్చి తన కోపంతో అన్ని దేశాలను విశ్వం మొత్తం అంతరించబోయేలాగా చేస్తున్నారు. అందుకే అది చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అందరూ తెల్లబోయారు. ఆ విషయం చూసి విష్ణువు వచ్చి అతనికి సలహా ఇచ్చారు శివుడికి. మహాప్రభు, మీరు పార్వతీమాతకు ఏదో ఒకటి చెప్పి ఆపండి, లేదంటే విశ్వం మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు మహాశివుడు శాంతంగా పార్వతీమాతతో, ఆగు, నేను మళ్ళీ తనకి జననం ఇస్తాను, కానీ తన తల ఎలా అతికించాలి అనుకుంటా తన సైనికులను పిలిపించి ఉత్తర దిశగా అడవిలోకి వెళ్ళి ఏ జంతువు అయితే ఉత్తర దిశలో నిద్రపోతూ తల్లి లేకుండా ఉంటుందో ఆ జంతువుని తీసుకువచ్చి దాని తలను ఖండించండి అని ఆ భటులతో చెప్పారు. ఆ భటులు చెప్పినట్లుగానే వెళ్ళి ఒక ఏనుగు తలను తీసుకొని వచ్చారు. ప్రభు, మీరు చెప్పినట్లుగా ఈ ఏనుగు ఒక్కటే ఉంది అన్నారు. సరే అంటూ ఆ ఏనుగు తలను ఆ బాలుడి శరీరానికి అంటించి, ఇదిగో పార్వతీమాత, ఇదిగో మీ కుమారుడు అన్నారు. ఏమిటి, వీడు నా కుమారుడా అంటూ పార్వతీమాత ఆగ్రహంతో ఏడ్చారు. అయితే బ్రహ్మ, విష్ణు, ఇతర దేవతలందరూ ప్రత్యక్షమయ్యి ఇంద్రదేవుడితో సహా అందరూ ఆ అతనికి వరాలు ప్రసాదించారు. తాను ఏ పూజ చేసినా ముందు తననే పూజిస్తారు అంటూ వరాలు ఇచ్చారు. అలా ఆ స్వామికి విఘ్నేశ్వరుడు, గణపతి, గణేశ్వరుడు, గణనాథుడు అని వివిధ పేర్లు ఏర్పడ్డాయి. దాన్నే మనం ఈనాడు వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. ఇన్ని పేర్లు ఉండగా స్వామికి విఘ్నేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ స్వామి అన్ని విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని అతనికి పేరు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.